Hi, Shishidhar Nayak. Hi, brother. Hi, Jindu. Hi, Ankipalli Akil. Hi, brother. Hi, Prashant. Hi, brother. Thank you, Shishidhar. Hi, JTV Andhra Pradesh. Hi, brother. Health బానే ఉంది. యుగంధర్ తోట. హాయ్ బ్రదర్. బోరుసు నాగరాజు హాయ్. వెంకీ వద్దాం. వెంకీ జూలూరి నువ్వు బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నావు కదా భీమవరంలో మిగిలిన జనసేన నాయకులతో. నా రాకతో సంబంధం ఉంటుంది. సుధాకర్ హాయ్ బ్రదర్. లెగ్ బాగానే ఉంది. ప్రశాంత్ ముట్టింటి. పాండురంగనాయుడు హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. నేను బాగున్నా. మాడదాం యా. సాయిరామ్ హాయ్ బ్రదర్. హాయ్ రాకీ రాకేష్ హాయ్. జనసేన ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? లెగ్ బాగానే ఉంది. ఒక 90% ఓకే. ఇంకో 10% కొంచెం పెయిన్ అట్లా ఉంది. స్టిచెస్ October 2nd తీస్తారు. ఇంకా లెగ్ బాగానే ఉంది. సెకండ్ ఆపరేషన్ అది కూడా బాగానే ఉంది. స్టిచెస్ మాత్రం అంటే 14 days అంటే ఆల్మోస్ట్ 20th ఆపరేషన్ కాబట్టి October 3rd or 4th తీస్తారు. సెకండ్ ప్రాబ్లమ్ ఆ టైంలో. నమస్తే హాయ్ బ్రదర్. వాట్సాప్ నంబర్ వాట్సాప్ గ్రూప్లు మన వాళ్ళు అవదబ్బా. మెసేజ్లు టింగ్ టింగ్ అని మోగుతా ఉంటే చిరాకు ఉంటుంది నాకు. అందుకే వాట్సాప్ నెంబర్ ఇయ్యాను. రేగుమూడి రాంబాబు జై జనసేన. హెల్త్ బాగానే ఉంది. శరత్ వికృతి పర్లేదు బాగానే ఉంది. యా. ఛానల్స్ డిబేట్కి పర్మిషన్ లేకుండా నేను 99 టీవీకి అయితే పోం కదా. పర్మిషన్ ఉన్న తర్వాత నేను 99 టీవీకి అయితే డిబేట్కి వెళ్ళాం. ఇంకా వెరీ సూన్ చూద్రి అని. యా. సో లెగ్ క్యూర్ అయింది. ఇంకొక 10 days అంటే కంప్లీట్ క్యూర్ అవడానికి స్టిచెస్ అయితే తీయడానికి పెయిన్ అలాగే ఉంది. ప్రాబ్లీ ఇట్ టేక్స్ టైం. ఒక 10-15 days పడుతుంది సబ్సైడ్ అవడానికి. ఇప్పుడు ఐ గెట్ ఇన్ టు ద టాపిక్. మన రాష్ట్రంలో ఉండేటువంటి వింత పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎఫిడవిట్లో 99K కాదండి, మిగతా ఛానల్స్ కూడా వెళ్తాం. అంటే వాలంటరీ పొద్దున్న వెళ్ళిపోయేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఛానల్కి వెళ్తాం. డిబేట్ దాని ఆవశ్యకత బట్టి వెళ్తాం. రోజు టీవీలో ముందు కనబడాలని ఉత్సాహత ఉండదు కదా. ఖచ్చితంగా ఉన్న నీడ్ అండ్ నెసెసిటీ బట్టి ఖచ్చితంగా ప్రతి ఛానల్లో కూడా వెళ్తాను. ఇట్స్ నాట్ అబౌట్ 99 టీవీ. చింతమనేని గారి గురించి అని కాదు, మామూలు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే క్లుప్తంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వింత పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే తనకి తానుగా ఎఫిడవిట్లో నా మీద ఇన్ని కేసులున్నాయి అన్ని కేసులున్నాయని స్పష్టంగా ఐపీసీలు సెక్షన్లతో గ్లేర్ వస్తున్నట్టుంది. చాలా స్పష్టంగా ఒక ఎమ్మెల్యే తనకి తాను నా మీద ఇన్ని కేసులున్నాయి అన్ని కేసులున్నాయి అని చెప్పి స్పష్టంగా ఎఫిడవిట్లో 2 సార్లు 2008-9 త్రయంలో కానీ 2014 త్రయంలో కానీ ఆయన చాలా స్పష్టంగా నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నేను ఇన్నిటిలో ఉన్నాను అని చెప్పి ఎఫిడవిట్లో చెప్పిన తర్వాత నా పేరు మీద నా భార్య పేరు మీద ఈ మాత్రం ఆస్తులు ఉన్నాయి అని ఆయన చెప్పిన తర్వాత అవి ప్రస్తుతానికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, నా దృష్టిలో ఎంత ఉంది, నాకు ఇన్ని అప్పులు నాకు ఇన్ని సప్పులు ఉన్నాయి ఎఫిడవిట్లో చెప్పిన తర్వాత కనీసం ఎఫిడవిట్ ఆధారితంగా ఉన్న కేసులు ప్రస్తావించిన 23 కేసులు అయితే ఆయనగా ఒప్పుకున్నటువంటి కేసులు. ఇది 2014 త్రయంలో. ఇక అందులో కన్విక్ట్ అయ్యి గౌరవనీయులు అప్పుడు కాంగ్రెస్ మంత్రివర్యులు వట్టి వసంత్ కుమార్ గారి మీద దూకుడు స్వభావాన్ని దీన్ని చేసుకున్న దానికి లోయర్ కోర్టులో అయితే తనకు కన్విక్ట్ అయ్యాడు, శిక్ష పడ్డది. పోన్ ట్రయల్స్ లో ఉన్నది అభియోగాలు ఎదుర్కొంటున్నాడంటే ఖచ్చితంగా అభియోగాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి కాబట్టి ప్రజా జీవితంలో కంటూ వచ్చిన తర్వాత మరీ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఆరోగెంట్ గా ఉన్నప్పుడు కేసుల రూపేణా కట్టడి చేయాలని ప్రత్యర్థులు యత్నిస్తారు కాబట్టి పోనీ అలా అనుకోవచ్చు. అట్లాగే శిక్ష పడ్డది అంటే అతని ఆరోగెంట్ బిహేవియర్ అనేటువంటిది నిరూపితమై శిక్ష పడ్డది. దాన్ని అతను నెక్స్ట్ లెవెల్ కోర్టులో జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ అతను దాన్ని అయితే అపీల్ చేసుకుని మళ్ళీ దానికి సంబంధించి కన్విక్షన్ ఆర్డర్ మీద అయితే ఫైట్ చేస్తున్నాడు. సో ఉన్న కేసుల గురించి మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదని మాట్లాడతాం. మరి చింతమనేని ప్రభాకర్ గారికి అంటే ఎఫిడవిట్లో తాగేసి ఆయనకున్న కేసుల గురించి ఆయన ప్రస్తావించాడా లేదా తాగింది దిగక ప్రస్తావించాడా అన్నది ఆకురవుడైనటువంటి చింతమనేని ప్రభాకర్ గారు అయితే చెప్పాలా. 2, నీ ఎఫిడవిట్ నువ్వే రాసావా, అది కూడా నీకు సంబంధం లేకుండా ఎవరో రాసి దాఖలు చేశారా ఎలక్షన్ ఆఫీసర్ అనేటువంటిది కూడా ప్రజలకైతే ప్రజానీకానికైతే తెలియజేసినటువంటి బాధ్యత అయితే నీ మీద ఉన్నది. ఇక 3, ఏ సాక్ష్యాధారాలు పరిశీలించకుండా లోయర్ కోర్టు నీ ప్రాంతంలో నీకు
కేసు నిమిత్తం కన్విక్షన్ అయితే విధించదు కదా. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు బలంగా ఉంటేనో, వీడియో ఫుటేజ్లు ఉంటేనో, నువ్వు దూకుడిగా దాడి చేసేవాళ్ళది ఉంటేనో నీకు అక్కడ కన్విక్షన్ అయితే పడ్డది. సరే, అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి సబ్జ్యుడిస్ కాబట్టి దాని గురించి ఎక్కువ మనం ప్రస్తావించదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదని మాట్లాడుతున్నటువంటి ఐఎస్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడితే తమరు ఎంచుకునేటువంటి ప్రశ్నలు తన అన్ననే తాను గెలిపించుకున్నాడు, టీడీపీని గెలిపించాడా? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అన్నని ఆయన గెలిపించుకున్నాడా లేదా అంటే నీ దృష్టిలో గెలుపు అన్నదాన్ని నిర్వచనం సీఎం సీట్ అయితే ఖచ్చితంగా ప్రజారాజ్యంలో చిరంజీవి గారు సీఎం సీట్ అయితే తెచ్చుకోలేకపోయారు. కానీ 80 లక్షల పైచీలకు ఓట్లు సంతరించుకున్నటువంటి జనసేన ప్రజారాజ్యం పార్టీ అన్ని ఓట్లు నీ జీవిత కాలంలో నువ్వే పార్టీ పెడతానని నువ్వు పోయి పార్టీ పెట్టి అందులో సగం ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ నీకు ఉన్నదా? నువ్వే అన్నావు కదా, నా స్థాయి పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి కాదు, నా స్థాయికి దిగజారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మోడీ గారినో చంద్రబాబు నాయుడు గారు అనాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని నువ్వు అడిగిన దానికి నిన్ను పర్టికులర్ గా ఎత్తుక్కుంటా జనసేన పోరాట యాత్రలో దెందులూరే మా టార్గెట్ అనుకుని రాలా. దారిని పోతున్నప్పుడు కుక్క కారెంబడ పడితే మరీ ఎక్కువ దూరం పడతా కారులో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ కారు డ్రైవర్ ఆపిదాన్ని ఇసుకో అని వదిలించినట్టు నీలాంటి ఒక వ్యక్తి మాట్లాడితే మా జన సైనికుడెంబడో, సామాన్యుల ప్రజలెంబడో, అక్కడ దళిత సోదరులెంబడో పిచ్చెక్కిన కుక్క మాదిరి పడతా ఉంటే ఒక్కసారి పోరాట యాత్రల్ని ఆపి పవన్ కళ్యాణ్ గారు దెందులూరు జస్ట్ ఒక 60 minutes కాన్సన్ట్రేట్ చేశారు. నీ గురించే పోరాట యాత్రలు డిజైన్ చేసుకునేంత ఖాళీ గాని, ఓపిక గాని, తీరిక గాని లేదు. ఆవశ్యకత, అవసరం మాత్రం ఉన్నాయి. అవి ఏంటి అంటే అక్కడ ప్రజల దగ్గర నుంచి పదే ఏలూరు మా మలివిడత పోరాట యాత్ర ప్రారంభించిన తర్వాత ఏలూరు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గ ప్రజలైతేనే, ఏలూరు గ్రామ పట్టణ ప్రజలైతేనే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సార్ అయిన దానికి కాందానికి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి జులుం మీ మాదిరి ఉన్నది అని సాక్ష్యాధారాలతో సహా ఆయన ముందు పెడితే నీ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. అందుకని నీ స్థాయి ఏదో మేము పెంచామనో, నీ గురించి ప్రత్యేకంగా ఏదో సమయం వెచ్చించామనో అనేటువంటి అపోహలు ఉంది. జర బయటికి రా. మేము శ్రీకాకుళంలో యాత్ర చేసినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేల యొక్క ఆగడాలను ఎండగట్టాం. విజయనగరంలో యాత్ర చేసినప్పుడు స్థానిక ఎమ్మెల్యేల యొక్క ఆగడాలను ఎండగట్టాం. పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర మొదలుపెట్టిన తర్వాత నుంచి మీ టీడీపీకి సంబంధించిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రకరకాల బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి గురించి వాళ్ళ అన్యాయాల అక్రమాల గురించి ఎండగడతానే వచ్చాం. మీ ముఖ్యమంత్రి గారు ఆయన తనయుడికి సంబంధించినటువంటి విధానాల కానించి నీ దాకా ఏ సమయాల్లో ఏ ప్రాంతాల్లో ఎవరెవరు అన్యాయం గురించి ప్రస్తావించాలో వాళ్ళందరి గురించి ప్రస్తావించుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసులు వాస్తవం, సో నీ మీద అసత్య ప్రచారం చేశారనేటువంటిది అబద్ధం. దాన్ని అయితే ముందు వెనక్కి తీసుకోవాలా. ఇక 2, పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదా? చీఫ్ విప్ కి మధ్య తేడా తెలీదా? నీకు నిన్న ఏపీ 24 పొద్దున్న డిబేట్ లో బిట్ కట్ చేసి ఇప్పుడు పెడతాం. ఓ పక్కన వెంకటకృష్ణ గారు ఎవరైతే అక్కడ యాంకర్ ఉన్నాడో ఆయన స్పష్టంగా నీకు ఒక పదం గురించి చెప్తా ఉన్నాడు. బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటారంటే బేషరతుగా కాదండి, షరతులు లేకుండా అన్నావు. అంటే నువ్వు ఏదో ఫ్లోలో ఉండుంటావు, ఆ ఫ్లోలో భాగంగా బేషరత్ అన్నా షరతులు లేపడం ఉన్నా ఒకటే అన్న సంగతి విస్మరించి ఉంటావు. విప్పులు చీఫ్ విప్పుల గురించి తేడాలు తెలిపోతే పర్లేదు, కానీ చీపుగా ఉండడాలు చీపుగా ఉండకపోవడాల గురించి మాత్రం తేడా తెలియాలా. ఎందుకంటే విప్ అయినా చీఫ్ విప్ అయినా దే రోల్స్ ఆర్ క్రిస్టల్ క్లియర్. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎవరికేదో అప్పచెప్పాలా, పాఠాలు చెప్పాలా అనే ఉద్దేశంలో ఏదో తెగమాహిడి అత్రం అనేటువంటి ధోరణి ఉండకూడదు. అంటే మీ లెజిస్లేచర్ సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ బైలాస్ గురించి అయితేనే, లేకపోతే సాధారణంగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో విప్పుల్ని ఎందుకు నియమిస్తారు, చీఫ్ విప్పులు ఎందుకు నియమిస్తారు అనేటువంటి సంగతి మనం చూసుకుంటేనే the chief whip is responsible for administrating the whipping system that ensures the members to attend the meetings of the House of Legislature for their support on any important matter during the division on the floor of the House, as the party leadership desires. The role of whips of various political parties and the government chief whip is vital in the management of assembly proceedings. Chief whip. అలాగే మామూలు విప్పుల గురించి ఒక 6 ఉన్నారు. విప్పుల గురించి మాట్లాడుకుంటే a whip's role is also to ensure the elected representatives of the party are in attendance when important votes are taken. Whips political parties play a very important role, and every political party that has its own members in the House of Legislature appoints 1 or more, and their activities also to see legislative procedures are happening in a proper manner and as per the decision of the leader. So మనం ఎలా గమనించుకున్నా ఇప్పుడు విప్ అయినా చీఫ్ విప్ అయినా ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి డిసిప్లినరీ యాక్టివిటీస్ ని చూసుకోవడానికో రకరకాల తదితర అంశాలు చూసుకోవడానికో నియమించారనుకో, దాంట్లో కూడా ఏదో కనుగొన్నా అంటే నీకు డిఫెన్సివ్ మెకానిజం లో పడి, డిఫెన్సివ్ మోడ్ లో పడి ఏదో కనుగొన్నా అనేటువంటి ఆతృత, ఉత్సుకత నీలో కనబడతా ఉన్నది.
ఇక నువ్వు మళ్ళీ ఇంకోటి ఏదో కొత్త పాయింట్ కూడా అనుకున్నాను నేను స్పీచ్ లో. 18 సంవత్సరాలు దాటి నూనె మీసాలు కూడా తిన్నగానే పిల్లలు ఎవరైనా నుంచో పెడతారంటే 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నుంచో పెట్టాలా, 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు రాసేవా పంపించాలా, 60 ఏళ్ళు దాంట్లో సుప్రీంకోర్టు, ఇవన్నీ ఎవరికి తెలియదు కాదు, గూగుల్లో కొట్టుకుని వస్తాయి. ఆ మాత్రం పవన్ కళ్యాణ్ గారు అక్కడ కుర్రోళ్ళలో ఉండేటువంటి స్ఫూర్తిని తెలియజేస్తూ నీతో పోటీ పడ్డానికి నేను అక్కర్లేదురా, నా పార్టీలో ఆఖరి స్థాయి కార్యకర్త సరిపోతాడు, యువకుడు సరిపోతాడు, మెజారిటీ నిండినటువంటి కుర్రోడు 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లగాడు సరిపోతాడని ఒక ఉదాహరించారు. దాన్ని కూడా మనం ఏదో కనుక్కున్నాం అన్నటువంటి అపోహలోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. 2009 నుంచి 2018 దాకా తమరి యొక్క గొప్పతనం, తమరి యొక్క మొగతనం, తమరి యొక్క పరిపాలనా విధానం, మీ ఊరి గురించి మనం ఆడుకుంటా ఇందాకడే మన జిల్లా కలెక్టర్, అంటే నీది నాది ఒకటే జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా గారి ఆ కలెక్టర్ గారి యొక్క హ్యాండ్ బుక్ ని సంపాదించి అందులో కొన్ని స్క్రీన్ షాట్స్ పెడితే అసలు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీ నియోజకవర్గ పరిధిలో ఉండే గ్రామాల్లో తమరి పరిపాలనలో వచ్చినటువంటి స్ప్రింక్లర్స్, వాటి పనితీరు, పనిచేసేవి ఎన్నున్నాయి, అక్కడ ఉండేటువంటి చిన్న చితక ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే పిల్ల కాలువలు గాని పెద్ద కాలువలు గాని, అక్కడ ఉండేటువంటి కొన్ని వేల హెక్టార్ల భూమికి వచ్చేటువంటి అక్కడ ఉన్న నీరు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆధారితంగా అంతకంటే తక్కువ ఉన్న నీ పరిసర ప్రాంతాల్లో పంట ఎంత బాగా పండుతుంది, నీ ప్రాంతంలో పంట ఏ రకంగా పండుతుంది, నీ ప్రాంతంలో రైతులకు ఏ రకమైన, అందుకని నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు ఏ రకమైన ఆసరా కలిగింది, ఎన్ని వేల హెక్టార్ల భూమికి పంట పండడానికి ఆస్కారం ఉండేటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీ దెందులూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే తమరి యొక్క పరిపాలనా దక్షత నీ నియోజకవర్గానికి వచ్చి అడగమంటావు. ఏం అభివృద్ధి చెందిందని అడగాల? నీ టీడీపీకి సంబంధించినటువంటి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ పోని పూర్తిగా అర్హులైనటువంటి వ్యక్తులకి నీ ప్రాంతంలో ఏ మాదిరి అందినయో కనుక్కోవాలా? ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందామా? నీ యొక్క పరిపాలనలో ఈ గడిచిన 8 సంవత్సరాల్లో తగ్గిపోయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటావా? ఏది సొంత కవిత్వం లేదయా, ఏది సొంత కవిత్వం లేదు. కాటమనేని వారు కలెక్టర్ గారు ఆయన చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ బుక్ ఆధారితంగా కొన్ని ప్రూఫ్స్ ని ఫేస్బుక్ లో పెట్టడం జరిగిందయా. తగ్గిపోయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందామా? అసలు నీ నియోజకవర్గంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలంటేనే భయపడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుందామా? నీ చుట్టూ నీకు భజన చేత తిరుగుతున్నటువంటి శక్తులు, వాళ్ళు అనిచేసినటువంటి విధానాల గురించి మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏం మాట్లాడుకుందాం? చింతమనేని ప్రభాకర్, నువ్వు చెప్తే మనం ఆ మాదిరి మాట్లాడుకుందాం. నీకు నచ్చినా నువ్వు మెచ్చినా ఛానల్లో కూర్చొని మనం మాట్లాడుకుందాం. తమరు 8.5 సంవత్సరాల పరిపాలనలో నీ దెందులో నియోజకవర్గానికి సంబంధించి కానీ, అందులో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అందులో నిజంగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందరకు వచ్చేటువంటి వ్యక్తుల్ని నువ్వు అనిచిన విధానాలు కానీ, అక్కడ పనిచేసేటువంటి ఏ ఉద్యోగస్తుడి పట్లైనా నువ్వు అవలంబించేటువంటి విధానం గురించి కానీ ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం? నీకు నువ్వు అతీతమైన గొప్ప శక్తిగా ఊహించుకోవడం మానేశాయి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ an ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ అన్నిటి తర్వాత నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే. నువ్వు అంతకు మించి ఎదరికెళ్లే సినిమా కూడా లేదు. అందుకనే నువ్వు అక్కడితో ఆగాల. నువ్వు 1,70,000 ఏం మాడుతున్నావు నాకు అర్థం కాగడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం వల్ల నీకే మాదిరి మైలేజ్ రాలేదా? అంతకుముందు ఎన్నికల్లోనే నువ్వు అత్యద్భుతంగా ఓట్లు సంపాదించావా? ఇనేవాడు టీడీపీ సభ్యుడైతే చెప్పేవాడు కూడా టీడీపీ సభ్యుడేనంట. ఆ మాదిరి చంద్రబాబు ప్రభాకర్ 2009 ఎలక్షన్లో నీ ప్రత్యర్థి మీద నీకు వచ్చిన ఓట్లు కేవలం 11,000 నుంచి 12,000 డిఫరెన్స్. 69,673 ఓట్లు 2009లో వస్తే త్రిసభ్య పోటీ ఎట్లాగో లేదు కాబట్టి, టీడీపీ వైసీపీ పోటీ పడ్డాయి కాబట్టి, టీడీపీ వైసీపీ పోటీ పడ్డాయి కాబట్టి నీకు 2014లో వచ్చినవి 92,204 ఓట్లు. నీకు 69,000 ఓట్లు ఎక్కడ, 92,000 ఓట్లు ఎక్కడ? ఏడ నుంచి నీకు ఈ ఓట్లు వచ్చినాయావా? ఏడ నుంచి వచ్చినాయి? నువ్వేమైనా కండ్లు పెంచుకున్నావా? 2009 తర్వాత సల్మాన్ ఖాన్ అయినావా? గొప్ప మోడలింగ్ చేసినావా? ప్రజా ఆకర్షణీయమైన సినిమాలు నటించావా? లేదా బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చావా? లేదా 2009 నుంచి చూసిన ఎడా పేడా డెవలప్మెంట్లు, హైవే అలా వెళ్ళిదని ఇలా తిప్పేసి నీ ఇంటి ముందు నుంచి ఏం చేసావా? లేదా ఏం చేసావని నీకు ఆ 30,000 ఓట్లు వచ్చినాయి? అందుకని ఏమో అర్థం చేసుకోవాల్సిందంటే పాప మీ వైసీపీ పిచ్చిన కొడుకులు ఎట్లా ఉంటారు కానీ వాళ్ళ మైండ్కి చుట్టినటువంటి పురుగుని ఏదో ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వదిలేని పక్కనట్టు కానీ అందుకు చింతమనేని ప్రభాకర్ నీకు పెరిగిన 30,000 ఓట్లు 2009 నుంచి నువ్వు చేసిన గణనీయమైనటువంటి
పోనప్పుడు నీ ప్రభుత్వం కూడా లేదా? నీ ప్రభుత్వం లేకపోయినా ఎండనగా కొండనగా సినిమాలో రజనీకాంత్ మాదిరి నీ పొలంలో నీకేమన్నా గ్రానైట్ కొండ తగిలిందా? దాన్ని నువ్వు గనక అమ్ముకుని సాగు చేసి అన్ని రకాలు చేసి ఆ డబ్బులతో నీ నియోజకవర్గం డెవలప్ చేసావా? 2009 నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యే కింద కూర్చున్నటువంటి నువ్వు 2014లో 30,000 ఓట్లు ఎవరి వల్ల తేడాలో వచ్చినాయో మాకైతే చెప్పాలా? అలా నువ్వు చెప్పని పక్షాన నువ్వు మాట్లాడుతున్న పనికిమాల మాటలు నీ మితిమీరిన ఆత్మవిశ్వాసానికి సంబంధించి అదొక చిహ్నమే తప్ప వాస్తవం కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఈ యొక్క పాయింట్ మీద స్టిక్ అయి నువ్వు. ఎందుకంటే 2009లో పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీఆర్పీ పార్టీకి సంబంధించి ఒక 24,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ సంబంధించి 55,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ సంబంధించి అలాగే మనం నామమాత్రం కూడా అక్కడ డిపాజిట్లు రాలేదు కాబట్టి ఆ ఓట్లు నువ్వు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పంచుకున్నారన్నప్పటికీ నీకు 30,000 ఓట్ల ఆధిక్యం ఏ మాదిరి వచ్చిందో నువ్వైతే ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అందుకని ఏదో కెమెరాల ముందుకు వచ్చి చాలా గొప్పగా మాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదని మాడుతున్నాం, మన టీడీపీఓ మన సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మీడియా ఛానల్స్ కూడా దిగజారి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి దిగజారం? ప్రజల బాధని ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అది దిగజారుడా? దిగజారుడు అన్న పదాన్ని ఏ మాదిరి మీరు ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారో ప్రతి సామాన్యుడు కూడా తనకున్న ఆక్రోశానికి గొంతొస్తే, తనకున్న ఆవేదనకి గొంతొస్తే, తనకున్న ఆశయానికి గొంతొస్తే, ఆక్రోశం ఆవేదం ఆశయం ఆటలకి గొంతొస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ అని చెప్పి సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. మీకు తెలియదా విషయం? మీకు కూడా తెలుసు. కాదే ప్రెస్ మీట్ పెట్టాలా, ఏదో కౌంటర్ ఇవ్వాలా, నేను కాటి మొగడిని చూపించుకోవాలా, జర్రమని పడిపోయిన నా గ్రాఫ్ ని ఎక్కడో చోట అడుగులు అని చెప్పి పట్టు కూర్చోవాలా. మాట్లాడితే మా కుర్రోళ్ళు ఫోన్లు చేస్తున్నారు, మా కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆపేస్తా అన్నారు, మా కుర్రోళ్ళు చంపేస్తా అన్నారు. నీ కుర్రోళ్ళు ఏమన్నా ప్రైవేట్ మాఫియానా? నీ కుర్రోళ్ళు ఏమన్నా తెలుగు మాఫియానా? మీకేమన్నా 2 చేతులు 2 కాళ్ళు 2 సెట్లు ఏమన్నా సెపరేట్ గా దేవుడిచ్చాడా? మీ కుర్రోళ్ళు 1000 మంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆపేస్తే మా చేతులకైతే కంగనాలైతే ఏమీ లేవు కదా. నిన్న చెప్పారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మా మంద ఎంతో తెలుసా, మా జనాభా ఎంతో తెలుసా, మా జన సైనికులు ఎంతో తెలుసా? నీ 1000 మంది కుర్రోళ్ళు ఎత్తే ఎక్కడ కూరలో పులుసులో కూడా కనపడకుండా ఎట్టపోతారు తెలుసా? ఎందుకు ఈ ఛాలెంజ్లు చెంతనేని ప్రభాకర్? ఏ డిబేట్ కి నువ్వు రావాయే? మీడియా వాళ్ళు కూర్చోబెట్టి మీడియా గొట్టాలు మీ గొట్టాల కాలం ముందు నేను రానంటావు. నీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏడవక మాట్లాడితే ఎక్కడ దొరికిపోతానని దిక్కుమాల భయంతో మీడియా ముందుకు రావు. అదేదో ప్రజలను ఉద్ధరించడానికి నువ్వు మీడియా ముందుకు రానట్టు మాకీ దరిద్రం ఏంటి, మాకీ దాష్టం ఏంటి? నీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక, నీకు కనీసం కంటెంట్ లేక నిన్ను తీసుకెళ్లి అసలు ప్రభుత్వం విప్పు కింద పెట్టడం ఏంటో అది కదా దౌర్భాగ్యం రాంగలంగా ప్రస్తావించారు. విద్యావంతులు, అర్హులైన వాళ్ళు, మేధావులు, పోనీ సమాజంలో విద్య లేకపోయినా అనుభవంతో ప్రజలకు ఏదో మంచి ముందరకు వచ్చినటువంటి గొప్ప వాళ్ళు కూర్చోవలసినటువంటి అసెంబ్లీలో నీలాంటి పనికి మాలను కూర్చోబెడతామే దరిద్రం అంటే మళ్ళీ నువ్వు విప్పేంది, నువ్వు వాళ్ళకి చెప్పేది ఏందని అడిగారు. అందుకు మనం అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే ఏదో గభాలని మనం మాట్లాడేసి ఏదో మనంగాడి చూపుతున్నాం అనుకోకూడదు. నువ్వు మాట్లాడిన పొద్దున్న స్పీచ్లు అన్ని బూతులే. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పెరగలేదు అన్నావు. ఈ మధ్యలో నువ్వు చేసినటువంటి డ్యాన్స్ ఏంటో, నువ్వు చేసిన బొమ్మలాట ఏంటో మాకైతే తెలియదు. నీకు ఆ 30,000 ఓట్లు ఎందుకు వచ్చినా నువ్వైతే మాకు వివరించాలా. ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా మరోసారి కూర్చొని నువ్వు ఏం అభివృద్ధి చేసావు రెండోసారి నీకు 30,000 ఓట్లు వేసారో మాకైతే చెప్పి కళ్ళు తెరిపించాలా. ఇక 18 ఏళ్ళు దాటిన ఏ కుర్రోడైనా 18 ఏళ్ళు దాటిన తర్వాత 25 ఏళ్ళు ఉంటాయి, 26 ఏళ్ళు ఉంటాయి. మరి నీకు తెలిసిన మ్యాథమెటిక్స్ లో ఏముంటాయి మాకైతే తెలియదు. కానీ 25 ఏళ్ళు వయసున్న యువకుడిని అని చెప్పం కదా, 18 ఏళ్ళు దాటినటువంటి ఏ మేజర్ కుర్రోడినైనా నీ ముందు పెట్టి మేము గెలిపించగలుగుతాం. అందులో మా మహిళా సైనికురాలు ఎవరైనా ముందరకు వస్తే ఆమెను నిలబెట్టైనా సరే మా మహిళా సైనికులతో నేను ఓడించగలుగుతావు అని మాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నేను ప్రదర్శించారు. దాన్ని నువ్వు కూడా ఏదో కోడిగుడ్డి ఎక్కడైతే లాగడానికి ట్రై చేసినావు. ఇక మాట్లాడితే చిరంజీవి గారిని గెలిపించుకోవాలని చెప్పొద్దు. నీ బతుకు మొత్తం తలకిందులు తపస్సు చేసినా, పోను నువ్వు నాయకుడు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నా, చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నప్పుడు వచ్చిన 80 లక్షల ఓట్లు అయితే బరాబర్ రావు. ఎన్టీ రామారావు గారు ఒకసారి ఒక రథాన్ని తయారు చేసి తీసుకొస్తే దాన్ని కబ్జా చేసుకుని ఇవాళ పార్టీ నడుపుతా మనం గాటి మేధావులు అనుకునేటువంటి ధోరణులు అయితే జరపకూడదు. నువ్వు పార్టీ పెట్టినా, నువ్వు నమ్ముకున్న పార్టీ నాయకుడు పార్టీ పెట్టినా, ఏదో టీడీపీ వదిలేసి ఇంకోటి ఏదో పార్టీ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఓట్లు తెచ్చుకోమని చెప్పు. అవన్నీ జరిగే విషయాలు కాదు. కానీ మాట్లాడితే చిరంజీవిని అంటున్నాం అనేటువంటి సాహసం అయితే ఎప్పుడు చేద్దు. ఆయనకు వచ్చిన ఓట్లు, ఆయన పార్టీ పెడితే వచ్చిన ఓట్లలో సగం కూడా నీ బతికెట్టు నువ్వు తెచ్చుకోలేవు. ఆ 90,000 రాసి ఎంపీ కింద కంటెస్టే నువ్వు మా నోర్లు ముంచి ఎమ్మెల్యే కింద ఎందుకు తొలబడతాం? ఎంపీ కింద కంటెస్టే ఒక 7 నియోజకవర్గాలు నీకు వచ్చే ఓట్లను జర చూద్దాం మనం జర చూసి ఎంపీ కింద గెలిచాడు మొగడ్ర బాబు అని చెప్పుకుందాం. అందుకని ఏదో పిచ్చి మాటలైతే గబాలైతే మనం మాట్లాడద్దు.
నువ్వు మాట్లాడినటువంటి దాంట్లో దేనికి కనీస క్రెడిబిలిటీ లేనటువంటి అంశాలు, ఏదో గొప్పగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనే నీ పచ్చ మేకపోతు గాంభీర్యాన్ని ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో భారీ వర్షం అనే ఓట్లతో ఆ పచ్చ గాంభీర్యాన్ని ఖచ్చితంగా కడిగి పారేసేటువంటి బాధ్యత మాది. నీ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏం చూసుకోండి నాకైతే అర్థం కావట్లా. సరైన ప్రచారంతో నిబద్ధతతో కూడినటువంటి కార్యకర్తల శక్తితో సామాన్య ప్రజల వద్దకు వెళ్లి అక్కడ మేము నుంచోబెట్టే క్యాండిడేట్ ని గెలిపించుకుంటే ఆ నియోజకవర్గానికి వచ్చేటువంటి మంచి ఏంటని వివరించుకోగా నీకెన్నోట్లు వచ్చినా ఖచ్చితంగా దానికంటే 5,000 ఓట్లు అయితే ఎక్కువ వస్తాయి. అందులో నువ్వు రక్షణపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రౌడీజం చేత సామాన్యులకు అర్థమయ్యేటువంటి కనీస నాలెడ్జ్ లో నియోజకవర్గానికి వచ్చిన పథకాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి నువ్వు మాకు వచ్చి రాజకీయాలు నేర్పాలా, నీ దగ్గర నుంచి మేము రాజకీయాలు నేర్చుకోవాలా? ఒక పథకం మీద అవగాహన ఉండదు, ప్రభుత్వ విధానం మీద అవగాహన ఉండదు, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ మీద అవగాహన ఉండదు, అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉండదు, దేని మీద అవగాహన లేని నువ్వు ఆ ప్రజలకు మంచి చేస్తా ఉంటే 2 సార్లు ఎమ్మెల్యే ఓట్లేస్తే నిబద్ధతతో కూడిన కార్యకర్తలతో మేము పోటీలో దిగితే పనవదా? ఎందుకు వచ్చిన మాటలు కానీ అన్ని నీకు ఇంకేనా డౌట్స్ మిగిలిపోతే సార్ ఎప్పుడైనా డిబేట్కి రా. డిబేట్ కొత్తగా తెలిసింది, కాల్ మీద కాల్ వేసి నువ్వే అటు ఇటు తిరిగేస్తాను ఈ నియోజకవర్గంలో, నా నియోజకవర్గం ఈ తోళ్ళ పడుతుంది ఎందుకు? ప్రజల ముందు వెళ్దాం రా. ఒక డిబేట్ కదా 10 డిబేట్లలో నీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద, ప్రజల వ్యవస్థ మీద, ప్రజా వ్యవస్థ మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద నిరూపించుకో. తప్పేంది అందులో? అది మానేసి నేను టీవీల ముందు సాధారణంగా రానండి, ఎవరిని వద్దంతాను రాను, నువ్వు నాకు అర్థం అవ్వకూడదు. నేను ఎందుకే బిల్డప్లు ఎందుకు? ఆ నియోజకవర్గంలో 6 నెలలు కొట్టి ఒక 50 మంది కుర్రలు 100 మంది కుర్రలు తిరగని డాన్ అయిపోతావా? నాకు అర్థం అవ్వబడుతున్నా డాన్ అయిపోతావా? ఎందుకే ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అయితే జర మానేసి శుభ్రంగా సంతోషంగా అవును నేను తప్పులు చేశా, నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటా, నేను ప్రజల ముందుకు మారిన మనిషిలాగా వెళ్తా అని చెప్పు. కనీసం సింపతితో 20-30 ఓట్లైనా పడతాయి. నా సామాజిక వర్గం ఓట్లు ఎట్టుకుడి ఒక 30,000 నుంచి 35,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ నాకు ఎడపడి అలాగే గుర్తేస్తారు కాబట్టి నేను ఎమ్మెల్యే అయిపోతాను. దూరంలో బయటకు వచ్చేసి ఆ 30-35,000 మేము చీల్స్తాం లేదు తర్వాత సంగతి. కానీ ఆ పైన నువ్వు గెలవడానికి కారణాన్ని 30-40,000 ఓట్లు ఉన్నాయి కదా. ఇతరులు సామాన్యులు రకరకాల కులాల వారు ఖచ్చితంగా వాళ్ళకి నీలాంటి కాకుండా సరైనవాడిని వాళ్ళలాంటి సామాన్యుడి నుంచి ఒకటి ఎంచుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి లబ్ధి ఏంటన్నది బరాబర్ మా కార్యకర్తలు వివరించి తీరతారు. అవసరమైతే మళ్ళోసారి సభ పవన్ కళ్యాణ్ గారితో అక్కడ ఎలక్షన్ ముందు పెట్టించైనా సరే నీలాంటి వాడు ఆటలు ఎండగంటించేటువంటి బాధ్యత మా. ఇంకా ఇంకేంటి చిరంజీవి గారు మాట్లాడాలి బతుకులని సరిపోగానే ఒక్కడ మగోళ్ళ పార్టీ పెట్టాడు, తన వల్ల అయినంత వరకు చేశాడు. వాళ్ళకి కాదనుకున్నప్పుడు తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, తను నమ్ముకున్న ఎమ్మెల్యేలో సార్ మేము వెళ్ళిపోతా అన్నప్పుడు రకరకాల కారణాలు రకరకాల ఒత్తిళ్లు ఆయన పార్టీ విలీనం చేశాడు. ఒక మనిషి వైఫల్యంతో ఆ మనిషి యొక్క కృషిని ఆ మనిషి యొక్క కష్టాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా దానికి అసలు మీనింగే లేదు. వీళ్ళు ఎవరో కింద పడినట్టు, వీళ్ళు ఎవరో రాజకీయ పరమైన తప్పులే చేయనట్టు, కులాన్ని చిరంజీవి గారు అమ్మేసుకున్నారని చెప్పి ప్రచారాన్ని మార్కెట్లో తీసుకెళ్తానికి ఛానల్ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలో బొమ్మలాట్లో నడిచినాయి. అందుకంటే ఇది ఏంలా. వై పీకే సార్ ఇస్ నాట్ కమెంటింగ్ ఆన్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు. డాక్యుమెంట్ స్పీక్స్. సూర్య, డాక్యుమెంట్ స్పీక్స్. If it is needed, if it is required, if people from Eluru voluntarily comes and complains about బడేటి బుజ్జి గారు, ఖచ్చితంగా ఆయన గురించి కూడా మాట్లాడతారు. దాంట్లో కూడా కోడికోటి కేకలాగడానికి ఏమున్నది? బడేటి బుజ్జి గారి గురించి మాట్లాడడానికి ఇప్పుడు బడేటి బుజ్జి గారు కాపులు కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి వాదనలు వాళ్ళు తీసుకెళ్లేదట్టయితే గంటా శ్రీనివాసరావు గారు కాపులు కాదా? గంటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడలేదా? బొత్స సత్యనారాయణ గారు కాపులు కాదా? బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడలేదా? ఎందుకు వచ్చిన మాటలేన్ని? కాపులు అనేటువంటి వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు చెప్పాడు ఆయన. కాపు నాయకులు పెద్దలు ఏదో మారుతా ఉన్నారు, నీకు సపోర్ట్ అవ్వాలని నేను మమ్మల్ని అడిగానా? సపోర్ట్ అని అడిగిన వ్యక్తి అతను. నేను మమ్మల్ని అడిగానా అని అడిగిన వ్యక్తి అతను. ఏ పిచ్చి మాటలా అయ్యా? కోడికొట్టి కేకల్లో ఆడంటారు పని పాటలు నా కొడుకులు. నేను బయట బుద్ధి గారి గురించి మాట్లాడుతుంటే మాట్లాడతారండి. ఏం మాటలేని పిచ్చి మాటలు. బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు? ఆయన సంబంధించిన గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడండి అని పిచ్చి మాటలు వెళ్ళాలని. లెట్ ఇట్ బి టు ఎనీబడి ఆర్ సూర్య అభిషేక్, లెట్ ఇట్ బి టు ఎనీబడి, లెట్ వైఎస్ఆర్సీపీ టేక్ దిస్ ఆర్ డిసైడ్ దిస్. ఎందుకు వచ్చిన మాటలేండి? వైసీపీలో వాళ్ళ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ వాళ్ళందరూ కాపులు కాదేంది? వాళ్ళ గురించి మాట్లాడలేదా? ఏం మాట్లాడండి పిచ్చి మాటలు వెళ్ళాలని. రైట్ ఉండమంటారా మరి? ఇంకేమైనా మిస్ అయ్యా? చింతమైన పాయింట్స్ అన్ని మిస్ అయ్యా మనం? ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఆయన సంబంధించిన డాక్యుమెంటేషన్స్ మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారి హ్యాండ్ బుక్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని కూడా స్క్రీన్ షాట్స్ రూపంలో ఫేస్బుక్ పేజ్ లో పెట్టడం జరిగింది. కావాల్సిన వ్యక్తులు దాన్ని సర్క్యులేట్ చేయొచ్చు. రైట్. జై జనసేన, జై హింద్. ఇంకా మాడదు ఇంకేమైనా కొత్త అంశాలు అన్ని డేటా తీస్తున్నాం. ఖచ్చితంగా రేపు నుంచి ఏమైనా డిబేట్లో అవకాశాలు దొరికిన అటు ఖచ్చితంగా మాడదాం. జై జనసేన.